అంటే ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన సంక్షేమ పథకాల వల్లే ఆ పరిధిలోనే సంక్షేమ పథకాల వల్లే చంద్రబాబు నాయుడు గెలిచాడంటే, రెండవది ప్రజాస్వామ్య విలువలు, చట్టబద్ధ పాలన, నాయకత్వ లక్షణాలు అన్నవి కూడా ప్రజాస్వామ్యంలో ప్రభావం చూపిస్తాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనుభవం అది ఇది అన్నప్పుడు తప్పులు ఉంటాయి, విమర్శలు ఎప్పుడు ఉంటాయి, ఇక ముందు కూడా ఉంటాయి. కానీ రెండో కోణం అసలు ఎప్పుడూ ఆ విషయంలో సమాధానమే లేదు. ఆయన పెట్టిన మొత్తం సభలు, చివరి సభల వరకు కూడా పథకాలు బటన్ నొక్కడం, ఆ బటన్ నొక్కడం నుంచి ఇప్పటికి కూడా బయటికి రాలేదా అని ఒక సందేహం కలుగుతుంది ఇది చూస్తే. ఇప్పుడు వీళ్ళు బటన్ నొక్కలేదు కదా, వీళ్ళు పెన్షన్లు ఇచ్చారు కదా. కాబట్టి నేర్చుకోవాల్సింది, మార్చుకోవాల్సింది జగన్ కూడా చాలా ఉంది. ప్రజలు అంత తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కేవలం ఎదురుదాడికే పరిమితమైతే కుదరదు. అదే సమయంలో ఇంకా వైసీపీ ఇంకా అయిపోయింది, లేవలేదు, ఇప్పుడే వెంటనే దెబ్బతీసి ఓడిద్దాము అలా అనుకొని జగన్ ఓడిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అదే చేస్తే అంతే అవుతుంది. కాబట్టి ఇట్స్ ఏ బ్యాలెన్స్, అవును, డెమోక్రటిక్ బ్యాలెన్స్, ప్రజాస్వామ్య సమతుల్యత చాలా అవసరం అనేది ఇక్కడ ఉంది. క్యాడర్కి అయితే ఇది కొద్దిగా ఉత్సాహాన్ని నింపే అవసరం అనుకోవచ్చండి. ఈయన వచ్చాడు, ఉంటాడు అని నాయకుడు నిలబడాలనుకుంటాడు కదా. రెండవది ఇప్పుడైనా ఆయన ఒక సమిష్టి నాయకత్వాన్ని కొంతమంది నాయకులను చేసి మా విధానం మీదని వాళ్ళకు కూడా చెప్పి ఆయన వస్తే మాట్లాడాలి లేకపోతే లేదు అన్న దానివల్ల వచ్చే నష్టం ఇది. ఇప్పుడు ఎవరు ఓటమి కూడా ఇప్పుడు మీరు అప్పుడు అంతా నేనే అన్నారు, ఇప్పుడు ఓడిపోయినా కానీ మీరే మీ వల్లే ఓడిపోయామంటారు. ఎవరు ఏమి దానికి ఏం బాధ్యత లేదు. పార్టీని మీరేమంటారు, మీరే అన్నీ చేస్తారు, మీరే అభ్యర్థులు పెడతారు, మీరే మారుస్తారు, ఇవన్నీ కూడా. అందుకని ఆత్మవిమర్శ చేసుకోవాలి, ఒక పార్టీని నిర్మించుకోవాలి. ఇప్పుడు జగన్ సెంట్రిక్ అన్నది ఇప్పటికైనా దాని నుంచి కొంచెం బయటికి రాకపోతే, నాయకుడు కీలక సారథిగా ఉండడం వేరు, సర్వస్వం నేనే అనుకోవటం వేరు. ఆ విషయంలో జగన్ ఆలోచించుకోవాల్సింది చాలా ఉంది. రెండోది ప్రజాస్వామిక పద్ధతులు కూడా, అవి కూడా అలవాటు చేసి పార్టీలోనూ బయట కూడా చేయాల్సిన అవసరం ఉంది. మూడవది ముఖ్యమైనది, సంక్షేమ పథకాల ద్వారా చేశాను అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు, బాగానే ఉంది. అప్పుడు జరిగిన తప్పులకు కూడా మీరు బాధ్యత వహించాలి కదా సర్వాధినేతగా ప్రభుత్వానికి. అందులో మంత్రివర్గాన్ని మొత్తం మార్చారు మీరు సగంలో. కాబట్టి ఏ మంత్రిని పూర్తి బాధ్యత అంటానికి కూడా ఏమి ఉండదు ఇక్కడ. మీరు ఒక్కరే, అందులో 2 సంవత్సరాలు కరోనా కింద కూడా పోయింది. కాబట్టి 4 మంత్రులే కొనసాగారు, మిగిలిన వాళ్ళందరూ మారారు. సో వీటన్నిటికీ మీరు జవాబుదారీగా ఉండాల్సిందే. కానీ పార్టీ బతకడం మంచిదే. అంతవరకు నేను ఏ పార్టీ అయినా, ఏ పార్టీలు ఉండాలి, ప్రతిపక్షాలు ఉండాలి, అన్ని పక్షాలు, బహుళపక్ష ప్రజాస్వామ్యమే భారతదేశంలో ఉండాలి. ఇక ఆ పార్టీ ఉండదు, ఈ పార్టీ అయిపోయింది, అట్లాంటి సిద్ధాంతాలు నేనేమి నమ్మను. రావణ కష్టం అంటారా, ఈ దేశంలో రాజకీయ పదజాలంలో అది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం అదే బీఆర్ఎస్, కాంగ్రెస్ అదే అంటూ ఉంటుంది. సార్, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఇంకొక దీనికి కొనసాగింపు అంటే, ఈ క్రమంలోనే మీరు నిన్న తిరువూరు దగ్గర జరిగిన ఘటన కూడా మీరు చూస్తారు. టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అంటే, ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన కూడా నిన్న కూడా ఆయన ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఛానల్లో, నేను అన్ని ప్రజల తరఫునే ఉన్నాను, అక్కడ తప్పు జరిగింది కాబట్టి చేశాను, లేకపోతే నేను రాజకీయాల్లో ఉండడం అనవసరం అనే మాట కూడా. మొదటిసారి ఎమ్మెల్యే ఆ ఉద్యమాలు వీటిలోంచి ఎమ్మెల్యేలు అయిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు గట్టిగా నిలబడి, ఆయన అన్ని విషయాలు ఇప్పుడు నేను పోవట్లేదు. కానీ నిన్న అక్కడ ప్రైవేట్ స్థలంలో వివాదం వచ్చింది, ఈయన జోక్యం చేసుకున్నారు, కొంచెం అత్యుత్సాహం చూపించారనేది అన్ని మీడియాలు, అటు ఇటు మీడియాలు రాశాయి. ఈ ఎంపీపీ నాగలక్ష్మి అనుకుంటా, ఆమె కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మంచి పనే, ఎందుకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఇటున్నా, ప్రతిపక్ష ఎంపీపీ అటున్నా, వాళ్ళు కేసు పెడితే నమోదు చేసి అది కొత్త ఎమ్మెల్యే మీద పెట్టారు. ఈ స్పిరిట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం